కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో తరలి రానున్నారు భక్తులు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి మెదక్ జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలపై V6 రిపోర్ట్. రాష్ట్రంలోని ప్రసిద్ధ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమరవెల్లి గ్రామంలో కొలువు తీరింది. దీంతో కొమరవెల్లి మల్లన్న క్షేత్రంగా ప్రఖ్యాతికెక్కింది. మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం నుంచి ఉగాది వరకు జరుగుతాయి. ఈ 3 నెలల పాటు సాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు భక్తులు. బోనాలతో శివసత్తుల నృత్యాలు, ఆటపాటల కోలాహలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కోరిన కోరికలు తీరడంతో కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి 9 వారాల పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు తరలి వస్తారు. మొదటి వారం స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలకు సుమారు 60,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఆలయ అధికారులు. బ్రహ్మోత్సవాల్లో సుమారు 3.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. కొమరవెల్లి మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ తో పాటు కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారు పబ్లిక్. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమరవెల్లి నుంచి చేర్యాలకు వెళ్లే దారిలో కిలోమీటర్ల దూరం వెహికల్స్ నిలిచిపోవడంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు వాహనదారులు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు దేవాదాయ శాఖ అధికారులు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు ఆలయ అధికారులు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లలో తాగునీరు, ఆలయం నలువైపులా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు పాలక మండలి సభ్యులు. హైదరాబాద్ యాదవుల చేత పట్నం వేయడం జరుగుతుంది తోటబావి దగ్గర. అదే విధంగా వీటన్నింటినీ కూడా ఇన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నాకు తెలిసి నేను అనుకుంటున్నా 1,50,000 మంది దర్శించుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు మిగతా పోలీస్ శాఖనే కానీ, మిగతా ఇరిగేషన్ శాఖనే కానీ, పంచాయరాజ్ డిపార్ట్మెంటే కానీ, ఎండోమెంట్ వాళ్ళం మా పాలక మండలి కూడా పూర్తి స్థాయిలో రివ్యూ పెట్టుకొని జాతరలో ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు ఏమాత్రం కూడా అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నాం. అది కూడా మల్లికార్జున స్వామి ఆశీస్సులతోని అంతా సవ్యంగా జరగాలని, ఈ 9 వారాలు కూడా భక్తులు కూడా మన రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకొని అందరం, రైతులే కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భక్తులతో పాటు తమకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతున్నారు జోగినులు, శివసత్తులు. ప్రతి ఏటా భక్తులకు వసతుల కల్పనలో దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.